గల నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు 53వ సీజేఐగా సూర్యకాంత్ నియామకం. రాష్ట్రపతి ఆమోద ముద్ర. వచ్చే నెల 24న ప్రమాణం. సరే, ఎకరాకు 10,000 సాయం. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. నీకు చేయొస్తలేదు శాఖ, వ్యవసాయ శాఖ నీకు చేయొస్తలేదు సారు. ఓ తుమ్మల సారు, రైతులకు యూరియా బస్తాలు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎట్ట తెచ్చుకోవాలి, దానికి అంగు ఆదును, రైతన్నలు తిరగబడకుండా మరలబడకుండా సకదనంగా మాట రాకుండా వాళ్ళకు యూరియా బస్తాలు అందియవయ్యా అని రేవంతమే చెప్తే నా దిక్కు చూడవంటే నానపురం దిక్కు చూసినట్టు అంగు తప్పినట్టుగా పనిచేస్తేవి వాళ్ళకు సకాలంలో టైంకు యూరియా బస్తాలు అందియాక కొంత పేరు తెచ్చుకుంటేవి. రేవంత్ రెడ్డికి పేరు తెస్తుంది. నేడు నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా వెయ్యాలి. వెనుకటికి ఆయన కేసీరావయ్య కరీంనగర్, వరంగల్, ఖమ్మంలా భారీ అంటే అతి భారీ వర్షాలు పడి మామిడి తోటలు, వరి చేన్లు, మొక్క చేన్లు, పత్తి చేన్లు, కూరగాయల తోటలు ఏటి కాడికి పగ్గం పాడైపోయినాయి వడగండ్ల వాన పడి. ఇక అప్పుడు కేసీరావయ్య హయాంలో ఇక నేను వస్తున్నా గాలి మోటార్ మీద మీ పంట నష్టాన్ని చూస్తానికి వస్తున్నా, ఏం భయపడకుర్రి, ఏం పికలు పడకుర్రి అన్నాడు. మరొక గాలి మోటార్ పోయిండు, ఆడిదాకా పోయిండు, ఎంట కొనమైన సద్ది పువ్వ తిన్నాడు. నేను సద్ది పువ్వ తినే లోపు మీ అకౌంట్లలో కుచ్చనాలు టింగా 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 పడతాయా అన్నాడు. ఎక్కడ పోయిందో ఆ మాట, ఏ గాలిలో కలిసిపోయిందో ఆ మాట, ఏ గంగలో కలిసిపోయిందో ఆ మాట. అది లేదు నాకు ఇది లేదు. ఆఖరికి వస్తార కల్లా రైతన్నలు ఇక ఎదురు చూసి గాలి మోటార్లో బువ్వ తీసుకొని వచ్చి ఇక్కడ తిని, నేను బువ్వ తిని మళ్ళీ మా ఇంటికి పోయే లోపలనే మీ అకౌంట్లల్లో పైసలు పడతాయి అనే కేసీరావు పడకపాయే తెల్లారు లేవు, మరణాలు లేవు, నెలకు లేవు, 6 నెలలకు లేవు, ఆఖరికి వస్తార కల్లా మొత్తానికి లేవు. మరి ఇక మీరు కూడా మాట ప్రకారం ఉంటుంది. నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు అట. సరే, వేయాలి. అజారుద్దీన్పై కుట్ర, బట్టి విక్రమార్క ఫైర్. ఇదేంది కదా, ఏమైందో? ఓ అమ్మా, హైదరాబాద్ బిడ్డ క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్కు మంత్రివర్గంలో చోటు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయనకు అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? మరి కుట్ర ఎవరు చేస్తుర్రు? ఎవరిది కుట్ర?